88వ సర్గము జటాయువు తన తమ్ముడే యనియు అతనితో గలిసి సూర్యమండలమునకు ఎగిరినప్పుడు తన రెక్కలు కాలి తాను వింధ్యపర్వతముపై పడిన విషయమును సంపాతి వానరులకు తెలుపుట సీతాదేవి జాడను రావణుని నివాసమును గూర్చి తెలుపుమని అంగదుడు కోరుట రావణుడు సీతాదేవిని అపహరించిన విషయమును ప్రస్తుతము ఆమె లంకలో ఉన్న సంగతిని సంపాతి వానరులకు వివరించుట ప్రాణముల మీద ఆశలను వదులుకునిన వానరుల యొక్క దైన్యవచనములను వినిన పిదప సంపాతి కంటతడిబెట్టెను. పిమ్మట అతడు వారితో బిగ్గరగా ఇట్లు నుడివెను. ఓ వానరులారా! బలశాలియైన రావణునిచే హతుడైనట్లు మీరు తెలిపిన ఆ జటాయువు నాకు తోబుట్టువు, తమ్ముడు. నేను ఇప్పుడు వృద్ధుడను, పైగా రెక్కలు కాలిపోయున్నవాడను. కనుక నా సోదరుని చంపిన దుష్టరావణునిపై పగదీర్చుకునుటకు అశక్తుడను. అందువలన ఇంతటి బాధాకరమైన వార్తను వినియు నేను మౌనముగా సహించుచుంటిని. పూర్వము వృత్రాసురవధ జరిగినప్పుడు మేము అన్నదమ్ములము ఇద్దరము ఆకాశమున వేగముగా ఎగిరెడి విషయమున పరస్పరము పోటీపడి వేడికిరణములతో వెలుగుచున్న సూర్యమండలమును సమీపించితిమి, మిక్కిలి వేగముగా ఎగిరి వినువీధికి చేరితిమి. మధ్యాహ్న సమయమున సూర్యకిరణముల వేడికి తట్టుకునలేక జటాయువు యొక్క శక్తి క్షీణించెను. అంతట సూర్యకిరణముల తాపమును భరింపలేక విలవిలలాడుచున్న నా తమ్ముని జూచి నేను మిక్కిలి బాధపడితిని. వెంటనే ప్రేమతో అతనిపై నా రెక్కలను కప్పితిని. ఓ వానరోత్తములారా! సూర్యకిరణముల వేడికి నా రెక్కలు మాడిపోగా ఈ వింధ్యపర్వతముపై పడిపోయితిని. అప్పటినుండి నేను ఇక్కడనే నివసించుచుంటిని. తదాది నా తమ్ముని జాడయే నాకు తెలియకుండెను. జటాయువు యొక్క అన్నయ్యగు సంపాతి ఇట్లు పలుకగా మిగుల తెలివిగలవాడు యువరాజు అయిన అంగదుడు అతనితో ఈ విధముగా నుడివెను. ఓ పక్షిరాజా! నీవు చెప్పినదంతయును నేను వింటిని. నీవు వాస్తవముగా జటాయువునకు సోదరుడవైనచో ఒకవేళ ఆ రాక్షసుని నివాసము తెలిసియున్న ఎడల దయతో వివరింపుము. రాక్షసుడైన ఆ రావణుడు త్వరలో రానున్న అనర్ధములను గుర్తింపలేకయున్నాడు. అతడు ఇక్కడికి సమీపముననేయున్నాడా? లేక దూరప్రదేశమున ఉన్నాడా? నీవు ఎరింగినచో తెలుపుము. జటాయువునకు అన్నయు మహాశక్తిశాలియు అయిన సంపాతి వానరులకు సంతోషమును గూర్చుచూ తనకు అనుగుణమైన రీతిలో ఇట్లు నుడివెను. ఓ వానరులారా! నేను రెక్కలు కాలిన పక్షిని, శక్తిహీనుడను. నాకు చేతనైనంతలో శ్రీరామునకు మాట సాయము చేయగలను. నేను అతల వితలాదివరుణ లోకములను, అధోలోకములను, విష్ణువు త్రివిక్రమ, వామన అవతారమున ఆక్రమించిన ఊర్ధ్వలోకములను బాగుగా ఎరుగుదును. దేవాసుర సంగ్రామములు అమృతార్థమై జరిగిన క్షీరసాగరము నాకు తెలియును. వృద్ధావస్థచే నా శక్తి ఉడిగియున్నను, ప్రాణశక్తి క్షీణించినను శ్రీరాముని కార్యమునకు తోడ్పడుటయే నా ప్రథమ కర్తవ్యము. చక్కని రూపసంపదగలిగి వివిధములగు ఆభరణములను ధరించియున్న ఒక తరుణిని దుర్మార్గుడైన రావణుడు అపహరించుకునిపోవుచుండగా నేను చూచితిని. ఆ స్త్రీ రామ, రామ, లక్ష్మణ అని వాపోవుచుండెను. ఆమె తన ఆభరణములను తీసివేయుచుండెను. ఆమె శరీరమంతయును వణకిపోవుచుండెను. ఉదయాద్రిపై ప్రసరించుచున్న సూర్యకాంతుల వలె ఆమె పట్టు పీతాంబరము శోభిల్లుచుండెను. నల్లని రాక్షసుని ప్రక్కనున్న ఆతరుని మేఘము ప్రక్కన మెరయుచున్న మెరుపు తీగెవలే ఒప్పుచుండెను. పదే పదే శ్రీరాముని నామమును స్మరించుచున్నందున ఆ తరుణి సీతయే అని నేను తలంతును. ఇంక ఆ రాక్షసుని నిలయమును గూర్చి తెల్పెదను వినుడు. ఓ వానరులారా! ఆ రాక్షసుని పేరు రావణుడు. అతడు విశ్రవసుని యొక్క ఔరసపుత్రుడు, కుబేరుని సోదరుడు. లంకానగరము అతని నివాసము. ఇచటికి 100 యోజనముల దూరమున సముద్రమునడుమ ఒక ద్వీపము గలదు. విశ్వకర్మ లంకానగరమును నిర్మించెను. అది మిగులరమ్యమైనది. అందలి గృహద్వారములు సువర్ణమయములు, బంగారు వేదికలు చిత్రములైనవి. ఆ నగరమునకు చుట్టునుగల మహాప్రాకారములు సూర్యకాంతులతో తేజరిల్లుచుండును. సీతాదేవి ఆ లంకయందలి రావణుని అంతఃపురమునందు బంధింపబడియున్నది. ఆమె పట్టు వస్త్రమును దాల్చియున్నది. దీనురాలయున్న ఆ సీతామాతను రాక్షస స్త్రీలు కాపలాకాయిచున్నారు. లంకానగరము చుట్టునుగల సముద్రము దానిని రక్షించుచున్నది. జనక మహారాజు కూతురైన మైథిలిని అక్కడ చూడగలరు. సముద్రము మీద పూర్తిగా 100 యోజనముల దూరము ప్రయాణించిన పిమ్మట దాని దక్షిణ తీరమున గల లంకలో రావణుని చూడగలరు.
కనుక ఓ వానరులారా, వెంటనే మీ పరాక్రమమును చూపుచూ సముద్రమును లంఘించుటకు త్వరపడుడు. మీరు అక్కడ అవశ్యము సీతాదేవిని దర్శించి క్షేమముగా తిరిగిరాగలరు. నా దివ్యదృష్టితో చూచీ పలుకుచున్న మాటలివి. పావురములు, ధాన్యమును, గింజలను తిని జీవించెడి పక్షులు భూమికి కొంత దూరముననే ఆకాశమున ఎగురగలవు. అది మొదటి మార్గము. కాకులు, చెట్ల పాండ్లను భక్షించెడి ఇతర పక్షులు మరికొంత ఎత్తున పయనింపగలవు. అది రెండవ మార్గము. నీటి కాకులు, క్రోంచపక్షులు, లకుముకి పిట్టలు అంతకంటెను ఎత్తునగల మూడవ మార్గమున సంచరింపగలవు. దానికంటెను పైనగల నాల్గవ మార్గమున డేగలును, అంతకంటెను ఎత్తునగల ఐదవ మార్గమున గ్రద్దలును ఎగురగలవు. బలపరాక్రమములు గలవి, చక్కని రూపములతో, యౌవనములతో విలసిల్లుచుండెడి హంసలు ఆపైన ఉన్న ఆరవ మార్గమున పయనింపగలవు. వినతాసుతులైన గరుత్మంతుడు అరుణుడు, అనూరుడు, అంతకంటెను ఎత్తునగల ఆకాశ ఏడవ మార్గమున సంచరింతురు. మేము అందరమును వైనతేయ సంతానమే. నేను ఆ వైనతేయుని వంశము వాడను గనుక ఇక్కడ నుండియే రావణని జానకిని స్పష్టముగా చూచుచున్నాను. మాకును గరుడునివలే దివ్యమైన దృష్టి, బలము గలవు. కావున ఓ వానరులారా, మేము మా ఆహారబలము చేతను సహజమైన దివ్యశక్తి వలనను శతయోజనముల వరకేగాక అంతకంటే దూరమునకును అనుక్షణము చూడగలము. దూరముననున్న ఆహార పదార్థమును గ్రహించి దానిని భక్షించుట మా జాతి లక్షణము. కుక్కుటములు మొదలగు పక్షులు తమ కాళ్ల దగ్గరనున్న సమీపముననున్న ఆహార పదార్థములను మాత్రమే తిని జీవించును. మాంసభక్షకుడైన ఆ రావణుడోనర్చిన సీతాపహరణ, నా సోదరుని వధించుట అను రెండు కృత్యములను మిక్కిలి నింద్యములే, అందులకై వానిపై పగదీర్చు కొనవలసియేయున్నది. మొదట ఈ లవణ సముద్రమును లంఘించు ఉపాయమును గూర్చి ఆలోచింపుడు. ఆ తరువాత సీతాదేవిని దర్శించి కృతార్థులై కిష్కింధకు చేరవచ్చును. వరుణునకు నిలయమైన సముద్ర తీరమునకు చేరుటకై సహాయపడుటకు మిమ్ము అర్థించుచున్నాను. అక్కడ మహాత్ముడు, స్వర్గస్థుడు అయిన నా తమ్ముడగు జటాయువునకు జలాంజలులను, తర్పణములను సమర్పింతును. అనంతరము మిగుల బలశాలులైన ఆవానరులు రెక్కలు మాడిపోయిన సంపాతిని ఆ సముద్ర తీర ప్రదేశమునకు చేర్చిరి. సంపాతి తన సోదరునకు జలతర్పణములను సమర్పించిన పిమ్మట వానరులు అతనిని మరల యథాస్థానమునకు చేర్చిరి. అతని ద్వారా సీతాదేవి సమాచారమును ఎరింగి ఆ వానరులు ఎంతయూ సంతోషపడిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 78వ సర్గము.